పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిన్న జరిగినటువంటి ఎసెన్షియల్ పరిశ్రమ ఘటనకు సంబంధించి బాధితులను ఇవాళ పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్టు చేరుకున్నారు. అక్కడ నుంచి కాసేపట్లో అనకాపల్లి చేరుకుంటారు. సో తర్వాత ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్నటువంటి బాధితులను పరామర్శించి వారికి ఏ విధంగా వైద్యం అందుతుంది, అలాగే ప్రభుత్వం అందించినటువంటి ₹1 కోటి ఎక్స్గ్రేసీకి సంబంధించి కూడా ఇంతకుముందు గలమెత్తారు. దాని మీద ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ₹1 కోటి ఇచ్చేందుకు సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అలాగే చేయబోతున్నారు. తర్వాత వాళ్ళకి పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో ఆయన ఉషా ప్రైమ్ హాస్పిటల్కి చేరుకుంటారు, బాధితులను పరామర్శిస్తారు. ప్రస్తుతం ఉషా ప్రైమ్ హాస్పిటల్లో బాధితులకి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది, ఉషా ప్రైమ్ హాస్పిటల్ లోపల ఏ విధంగా ఉన్నది ఆ కరెస్పాండెంట్ యుగంధర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. యుగంధర్, ఉషా ప్రైమ్ హాస్పిటల్లో బాధితులకు సంబంధించి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? చాలా వరకు లోటు కనిపిస్తున్నది కూడా బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ వైఎస్ జగన్ కూడా రాబోతున్నారు, బాధితులను పరామర్శించబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మరికొద్ది సేపట్లో అంటే 11:30 ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రికి వస్తారు. ఇక్కడ దాదాపు ఒక 12-15 మంది వరకు పేషెంట్లు ఉన్నారు. వీళ్ళంతా కూడాను నిన్న జరిగినటువంటి ఫార్మా యాక్సిడెంట్లోని గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. స్పెషల్ రూమ్స్ని, అదేవిధంగా ఐసీయూలను కూడా ఏర్పాటు చేశారు. వీటిలోని ఇక్కడ చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మనం విజువల్లో చూడవచ్చు. వీళ్ళకి సంబంధించి వీళ్ళందరినీ కూడా పరామర్శించడం, అందుతున్నటువంటి వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయని తెలియచేయడానికి కూడాను జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా పరామర్శించి తెలియజేస్తారు. ఎట్లా ఉన్నాయమ్మా టెస్ట్లు, ఎట్లా జరుగుతున్నాయి? బాగా జరుగుతుంది. మాది వైలావ్ అండి, రాంబిల్లి మండలం వైలావ్. ఎలా జరిగింది? నువ్వు ఆ రోజు అక్కడ కంపెనీకి వెళ్తే భోజనం చేసి షిప్ ఎక్కుతున్నాం, మంటలో పొగలా వచ్చేసి ఒకరికొకరు కనపడలేదు. మీరు ఎక్కడ ఉన్నారు ఆ టైంకి? భోజనం చేసి డ్యూటీ ఎక్కుతున్నాం, గేట్ కాడ మేము లోన కంపెనీ లోన. కంపెనీ ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? మూడు ఫ్లోర్లు. ఏంటంటే ఉంటాయి ఒక్కొక్క ఫ్లోర్లో? ఒక్కొక్క ఫ్లోర్లో అన్ని రియాక్టర్లు, మెటుకులు. ఎన్ని రియాక్టర్లు ఉంటాయి మొత్తం? నేను లెక్కట్లేదు సార్. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క రియాక్టర్ ఉంటుందా? ఒక్కొక్క ఫ్లోర్కి 4 ఉంటాయి. 4 ఉంటాయి. అవన్నీ ఏంటి? హై ప్రెషర్తో మెటీరియల్ తిరుగుతాయి, మిషనరీ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటికి మంట అంటుకుందా లేకపోతే ఎట్లా? మరి ఏమైంది నేను చూడలేదు. నాకు ప్రమాదంలో అయిన తర్వాత మరి పొగలా వచ్చేసి డమ్మిని పేలిపోయి పొగలా వచ్చేసి మరి అలా దిగురుకుంటా గోడలోంచి వచ్చాను. కాలు ఇరిగిపోయింది. ఎలా ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా అందుతుంది మీకు? ట్రీట్మెంట్ బాగా బాగానే అందుతుందా? ఎవరు వచ్చి చూస్తున్నారా? డాక్టర్స్ చూడగలుగుతున్నారు. ఇది ఇక్కడ ఉంటే ఎలా ఉందండి ట్రీట్మెంట్? మీకు ఏమనిపిస్తుంది? మీరు మాకు న్యాయం చేయండి. కోలుకున్నారా? నిన్నటికి ఇవాటికి తేడా కొంచెం కడుపు నొప్పి తగ్గింది అంటున్నాడండి. కాలు నొప్పి మాత్రం బాధ పెట్టేస్తున్నాను. కాలు ఊరి చుట్లు కూడా అన్ని ఎముకలు ఇరిగిపోయాయి అంటండి. అవి మరి ఇవాళ ఆపరేషన్ చేస్తామని అన్నారు డాక్టర్ గారు. రైట్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళందరికీ కూడాను ఇక్కడ ఐసీయూలోని ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి వైద్యులు అయితేను పూర్తిగా పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఫ్లోర్లో జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా పరామర్శించడం జరుగుతోంది. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ కూడాను కొందరు పేషెంట్లు ఉన్నారు. వీళ్ళకి ఎలా ఉందమ్మా? ఎలా ఉందంటే ఇంకా కొద్దిగా ఏదో మాట్లాడుతుంది, కొద్దిగా సీరియస్గానే. అది సీరియస్ అంటే కాదు, నొప్పులే ఎక్కువ ఉన్నాయి అంటున్నా. కౌకు దెబ్బలు తగిలేసాయి, మేనేజ్ ఏదో పడిపోయింది, ఏదనేది తెలియదు అంటుంది. చాలా అయితే ఎర్రగా కౌకు దెబ్బలు అవి ఉన్నాయి. లేవడం అయితే లేగలేదు. ఇంకా ఓ 10 పెట్టారు, ఇంకా అలాగే ఉండడమే. బెడ్ రెస్ట్ అన్నారు, 4 రోజులు ఉండాలన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ది ఇంకా 4 రోజులు ఉండాలి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. తనకి బాగా దెబ్బలు తగిలాయి, ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. డాక్టర్స్ అయితే మాత్రం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నట్టుంది, కానీ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తున్నట్టయితేను ఇక్కడ కూడాను కొందరు పేషెంట్స్ ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది ఏంటి.
ఎలా అనిపిస్తుందండి? ఎలా ఉంది? రికవర్ అవుతుందా? ఇంకా తగ్గలేదు సార్. నాకు కాళ్ళు నాకు ఇరిగిపోయింది, ఆపరేషన్ చేయాలని అంటున్నారు సార్. చిన్న ఓపు తగ్గిన తర్వాత రేపు చేస్తాం అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పేషెంట్ చూస్తున్నట్టయితే ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక రకమైనటువంటి దొమ్మి, ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళని తొక్కిసలాట జరిగిన దీంట్లో కాళ్ళు ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందమ్మా? ఏంటి ట్రీట్మెంట్ బాగా ఏం జరిగింది ఆయనకి? ఆయనకి గాజులు కూర్చుపోయండి అక్కడ తలకేని చెయ్యికేని, అయితే కుట్లు వేశారు. ట్రీట్మెంట్ కొంచెం బాగా జరుగుతుంది. ఎలా ఉందండి? ప్రస్తుతం బాగుంది సార్. అంటే అట్లా గాజు పెంకులను బిల్డింగ్ పడిపోయింది సార్, అది పగిలిపోయింది, ఇవన్నీ కొట్టిసే చేతికి తగిలిసింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ బాగానే జరిగింది సార్. స్ట్రెచ్చర్ అది కుట్లో చేశారు. ప్రస్తుతం బాగానే ఉంది. ఎన్ని రోజులు ఉండాలని చెప్పారు? ఇంకా ప్రాసెస్లో నడుస్తుంది అన్నారండి. ఇంకా మళ్ళీ కుట్లు ఇప్పాలి అని చేయాలన్నారు, చిన్న చిన్న స్టిక్స్ వేయాలన్నారు. ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ దగ్గర ఒక 15 మంది 19 మంది ఉన్నారు సార్. ఇక్కడ కొంతమంది ఏమో వైజాగ్ వెళ్ళిపోయారు, కేజీహెచ్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఇక్కడ ఉంచారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ 15-18 మంది వరకు ఉంటున్నారు. వీళ్ళందరికీ కూడాను ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం కదా, బెడ్స్ మీద వీళ్ళకి కట్లు వేసినటువంటి పరిస్థితి, కుట్లు వేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా రీఆపరేషన్ కూడా చేయాలి. ఎందుకంటే వచ్చిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు, కొద్దిపాటి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడైతే మాత్రం పర్మనెంట్ ఆపరేషన్ చేస్తారు. వీళ్ళకి స్కానింగ్లు చేయాల్సి ఉంటుంది, ఎక్స్రేస్ తీయాల్సి ఉంటుంది. దానికి ఆధారంగా ఏదైతే అక్కడ వైద్యులు సూచించినటువంటి దానికి ఆధారంగా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే వీళ్ళని మరింత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు తరలించాల్సి వస్తుందని కూడాను చెప్తున్నారు. ఇక్కడ ఈ వార్డులో కూడా చూద్దాము ఎట్లా ఉంది. నీకేమైంది బాబు? రియాక్టర్ పేలింది సార్ కంపెనీలో. ఎలా? ఇవన్నీ ఏంటి గాయాలు? ఇవన్నీ గ్లాస్ పీసెస్ తగిలేసాయి సార్. గ్లాస్ పీసెస్ ఏంటి? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? ఈ చెయ్యి ఏంటి? సర్జరీ అయింది. న్యూరో ప్రాబ్లం ఏముందా, ఆర్థో ప్రాబ్లం అన్నారు? ఆర్థో. ఇప్పుడు కుట్లు పడ్డాయి కూడాను. మీదే ఊరు? జంగల్పాలెం సార్, ఎస్ఈజెడ్ కాలనీ. ఏం చేస్తున్నావు కంపెనీలో? ప్రొడక్షన్ హెల్పర్. హెల్పర్. ఏ టైంలో నీకు జరిగింది? 2:20-2:30 లోపు లంచ్. ఏ గాజు పెంకులు ఇవన్నీ కూడాను? అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గ్లాసెస్ ఉంటాయి, లోపల గ్లాసెస్ ఉంటాయి కదా సార్, అవి ఫోర్స్ వల్ల వస్తాయి. అవి ఎలా పేలిపోయి? ఆ ఫోర్స్కేనా? ఫోర్స్ ఆటోమేటిక్ రియాక్టర్ పేలిన గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం. ఇది చూస్తున్నట్టయితే, ఈ పేషెంట్ చూస్తున్నట్టయితే అక్కడ తీవ్రత ఏదైతే రియాక్టర్ పేలినప్పుడు ఆ గాజు పెంకులు ఎట్లా ఆ తీవ్రతకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆఫీస్ సంబంధించినటువంటి గాజు పెంకులు అవి ఉంటాయి, అవి ఎలా పేలాయి అనేటువంటిది ఇక్కడ ఈ శరీరం మీద ఉన్నటువంటి గాయాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది చూస్తున్నట్టయితే మొత్తం ఓకే మ్యామ్. రైట్ 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 రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటివి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడాను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లను అందరినీ కూడాను ఒకసారి చూస్తున్నారు. వాళ్ళ తాలూకా కండిషన్ ఎలా ఉంది అనేటువంటిది కూడాను వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కార్తీక్, మరి కొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడాను అధికారులు అందరూ కూడా చేస్తున్నటువంటిది. ఇక్కడ మేడం, ఇక్కడ ఎంతమంది ఉన్నారు మేడం హాస్పిటల్కి సంబంధించి? 19 ప్రెజెంట్ ఇన్ పేషెంట్స్ 19. వాళ్ళకి ఇంకా సీరియస్నెస్ ఏమైనా ఉందా? ప్రెజెంట్ లేదండి, అందరూ బాగానే ఉన్నారు. ఇబ్బంది. ఇక్కడ మొత్తం 19 మంది పేషెంట్ల వరకు ఉన్నారు. వాళ్ళంతా కూడా రికవరీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అని మనకు తెలుస్తుంది. ఎలా ఉందండి? ఏం జరిగింది? ఎలా జరిగింది? ఇప్పుడు పేషెంట్కి ఏంటి కండిషన్ అంటే ఆ బాబుని అడగలండి. ఏం జరిగింది మీ వరకు? ఏం జరిగింది? ల్యాబ్లోకి వెళ్ళాం, సడన్గా ఫైర్ వచ్చేసిందండి. గ్లాస్ పీసెస్ అని బ్రేక్ అయ్యి సడన్గా ఫైర్ వచ్చేసింది. అది నెక్స్ట్ సీలింగ్ మొత్తం మమ్మీని పడిపోయింది. ఇంకా మొత్తం కలిదేసరికి మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. మేము లేచి ఇంకా బయటకు వచ్చేసాం, ఆల్ బ్లడ్ కారుతుంటే. ఇంకా మీకు గాయం అంతా దాని తాలూకా గాయాలా లేకపోతే గాజు పెంకులు బయట ఉన్నటువంటి గాయాలు? రియాక్టర్ గాయాలా బయట?
అంటే ఫస్ట్ ఫైర్ వచ్చింది, ఫైర్ తర్వాత గాజు పెంకులు అన్ని తర్వాత సీలింగ్ అన్నీ మీద పడిపోయింది. ల్యాబ్లో ఉన్నాం. నా చుట్టూ ఉండే వాళ్ళందరూ 4 చనిపోయారు, ఒక్కళ్ళం బయటకు వచ్చాం. ఈ పేషెంట్ చూసినట్టయితే రియాక్టర్ తాలూకా పేలుడు ధాటికి గాజు పెంకులన్నీ కూడాను పూర్తిగా శరీరంలో అక్కడక్కడ గుచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ ధాటికి అక్కడ ఉన్నటువంటి ఈయన సమీపంలో ఉన్నటువంటి ఒక 4 వరకు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ దగ్గర మీకేం జరిగింది? మాకు కిందనే జరిగింది. కిందనే నుంచి గోళ్ళ కూలిపోయి ఆ రియాక్టర్ పీలిపోయిన తర్వాత ఆ సంఘటన చూసి ఆందోళన చెంది రోడ్డు మనకి ఘోరంగా పడిపోయింది సార్. దానివల్ల ఈ దెబ్బలు ఇవన్నీ కూడా బ్రెయిన్కి అది కూడా కొద్ది దెబ్బలు అయ్యి ఇంజరీ అయిన తర్వాత చాలా ప్రాబ్లం పడుతుంది సార్. అదే పెద్ద పేలుడు సార్ వచ్చిన తర్వాత గోడలో మా ముందర పడిపోయండి. పడిపోయిన తర్వాత తాకుడికి షాక్కి గురయ్యి ఈ విధంగా ఇలాగ చేరని చూస్తున్నాం. వినిపిస్తుంది, లైట్గా అనిపిస్తుంది. లైట్ శబ్దం అంటే కొద్ది ఏవి శబ్దం అండి. తర్వాత పొగ, తర్వాత మంచు, తర్వాత మంటలు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసాము. చూసిన దాన్ని మనం ఆందోళన చెందామండి. బాడీ అంతే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, ఇంకా కొద్దిగా ఇంకా ఇబ్బందిగా ఉంది అంతే. కాలు చేతులు ఆడించగలుగుతాం సార్. ఇవన్నీ ఇక ఇదంతా గాజు పెంకులు అంతా కూడా గాజు పెంకులు. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంటే ఏ పేషెంట్ మీద చూసినా కూడాను గాజు పెంకులు విపరీతంగా వచ్చి ఏదంటే అంటే ఒక బ్లాస్టింగ్ జరిగితే ఎట్లా ఉంటుందో ఆ బ్లాస్టింగ్ తగ్గట్టుగానే గాజు పెంకులు మొత్తం శరీరం మొత్తం కూడాను గుచ్చుకున్నటువంటి పరిస్థితి. కంటిలోను, నోట్లోను ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకున్న. ముఖ్యంగా ఆ బ్లాస్ట్ తీవ్రతకి వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దానికి వీళ్ళంతా కూడా బాగా భయపడ్డారు, ఆందోళన చెందారు. ఈయనైతే నర్వస్ ఫీల్ అవుతున్నట్టుగా ఇంకా బెడ్ మీద ఉన్నటువంటిదే మనకు దృశ్యాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఒక రకమైనటువంటి భయానిక వాతావరణం. యుద్ధం తర్వాత ఎట్లా ఉంటుంది, ఒక విధ్వంసం లేకపోతే ఒక భూకంపం తర్వాత ఎలా ఉంటుంది, అట్లాంటి వాతావరణం అయితే అక్కడ ఉన్నట్టుగా మనకి వాళ్ళ మాటలను బట్టి మనకి అర్థమవుతోంది. పూర్తిగా మనం ఈ విషయం తెలుసుకున్నట్టయితే మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ మాటలను బట్టే. ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఉన్నారు. ఇక్కడ పేషెంట్లు చూస్తున్నట్టయితే వీళ్ళకు కూడా ఆ బ్లాస్టింగ్ తీవ్రతకి జరిగినటువంటి ప్రమాదం ఎట్లా ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. మొత్తంగా కూడాను కాళ్ళకి, చేతులకి కట్లకు అన్నీ ఉన్నాయి. మీకేమైంది? మీకు కూడా అద్దాలు గుచ్చుకున్నాయి? గ్లాసెస్ గుచ్చుకున్నాయి. ఎట్లా జరిగిందంటే మీరున్న లొకేషన్లో ఎలా అనిపించింది వాతావరణం? మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఉన్నాను, ఆ గ్లాస్ బ్లాస్ట్ అయ్యి తగిలి. ఇవన్నీ ఏంటంటే గాజు గ్లాస్ అన్ని గాజు పెంకులు. ఈ పేషెంట్ని చూస్తున్నట్టయితే ఎంత హృదయ విదారకం, భయంకరంగా కనిపిస్తుంది. మొత్తం శరీరం మొహం మొత్తం కూడా గాజు పెంకులు పూర్తిగా గుచ్చేసుకున్నాయి. ఎక్కడికక్కడ కుట్లు వేసి ప్యాచ్ వర్క్ చేసి ఆయనకి వర్క్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను ఇక్కడ కుట్లు ఉన్నాయి, ఇక్కడ కుట్లు ఉన్నాయి, ఇక్కడ కుట్లు ఉన్నాయి. మొహం మొత్తం కూడా కుట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ వెనుకకు కూడాను గాజు పెంకులు గుచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆ బ్లాస్టింగ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి రియాక్టర్ ఉందో రియాక్టర్ బ్లాస్టింగ్ తీవ్రతకి ఆ కిందనున్న ఫ్లోర్లలో కూడాను గాజు పెంకులు గుచ్చుకున్నాయి. ఇది చూస్తున్నట్టయితే కొన్ని 10ల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇనుప ఆర్టికల్స్ గుచ్చుకున్నాయి, రేకులు గుచ్చుకున్నాయి, పైన ఉన్నటువంటి ఫాల్స్ సీలింగ్ తాలూకా మెటీరియల్ గుచ్చుకుంది. ఇవన్నీ చూస్తున్నట్టయితే అక్కడ బ్లాస్టింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నది అనేది మాత్రం మనకి కార్తీక్ అర్థమవుతుంది. మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి వస్తారు కాబట్టి సెక్యూరిటీ కూడా చాలా పగడ్బందీగా చేశారు. 2 అంచెల భద్రతా వ్యవస్థ అయితే మనకి కనిపిస్తుంది ఈ కాంప్లెక్స్ రోడ్లోను. మనకు కూడా ఇక్కడ నుంచి పేషెంట్లు దూరంగా వెళ్ళాలని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.